Right. Start. My name is Sri Madhunayak. I am from CEC First Year English Medium. నేను ఇలా పర్యావరణ కాలుష్యం పైన ప్రసంగం ఇస్తున్నాను. ఈ పర్యావరణ కాలుష్యం అంటే ఏంటి, ఈ పర్యావరణాన్ని ఎవరు కాలుష్యం చేస్తూ ఉన్నారు, దానిపైన మనుషుల ప్రభావం ఎటువంటి ఉంది, దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నది, దాంతోపాటు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇవన్నింటినీ ఇలా పంచడానికి మొదలుపెట్టాను. అసలు పర్యావరణ కాలుష్యం అంటే ఏంటి, అసలు గాలి, నీరు, నేల ఇలా ప్రతి విషయాల్లో మనిషి చేసిన అనవసర జోక్యం వలన సహజ సిద్ధమైన వనరులు కాలుష్యం అవ్వడమే పర్యావరణ కాలుష్యం. ఈ పర్యావరణ కాలుష్యంలో ముందుగా గాలి కాలుష్యం. గాలి కాలుష్యం ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు మిమ్మల్ని చెప్తా ఉన్నాను. పరిశ్రమ నుండి వెలువడే పొగలు కావచ్చు, మరియు వాహనాల నుండి వచ్చే ధూమపాన వాయువుల ద్వారా, దాని తర్వాత పంటల్ని కాల్చడం, ప్లాస్టిక్ని తగలబెట్టడం, దాంతోపాటు బొగ్గు, డీజిల్, పెట్రోల్ ఇటువంటివి అధికంగా ఉపయోగించినప్పుడు గాలి కాలుష్యం అనేది జరుగుతుంది. దీన్ని ఎవరు చేస్తామంటే మనుషులే కారణం. దీని తర్వాత నీటి కాలుష్యం. నీటి కాలుష్యం ఎలా జరుగుతుందో చెప్తాను. నీటి కాలుష్యం ఎలా జరుగుతుందంటే పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థాలను నదులలో లేదా వేరే వాటిలో వదిలినప్పుడు అది నీటి కాలుష్యంకి తీస్తుంది. దాని తర్వాత అధికంగా ఎరువు, రసాయనాలు, పురుగుల మందు వాడడం వల్ల నీటి కాలుష్యం జరుగుతుంది. గృహాల నుంచి వచ్చే మైల జలాల ద్వారా నీటి కాలుష్యం అనేది జరుగుతుంది. ఇటువంటి పర్యావరణం చేసినప్పుడు నీటి కాలుష్యం అనేది జరుగుతూ ఉంది. దాని తర్వాత వచ్చేది నేల కాలుష్యం. నేల కాలుష్యం ఎలా జరుగుతుందో మేము చెప్తాను. నేల కాలుష్యం, దీనిలో కూడా పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలను సరిగా నిర్వహించకపోవడం వల్ల నేల కాలుష్యమే జరుగుతుంది. దాంతో భాగంగా అధికంగా రసాయన ఎరువులు మరియు పురుగుల మందు వాడడం వల్ల ఈ నేల కాలుష్యం జరుగుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ ని భూమిలో పాతేయడం వల్ల నేల కాలుష్యం జరుగుతుంది. ఇటువంటి పర్యావరణం చేసినప్పుడు నేల కాలుష్యం అనేది జరుగుతూ ఉంది. దీనిలో నేల, నీరు, గాలి వీటన్నిటిలో మూడు ఇస్తే ఒక కామన్ గా ఒక పరిశ్రమలు ఉన్నాయన్నమాట. ఈ పరిశ్రమలు 90% నేల, నీరు ఇటువంటి కాలుష్యం చేస్తూ ఉన్నాయి. ఈ పరిశ్రమలు ఎప్పుడైతే తగ్గుతాయో కాలుష్యం యథావిధంగా కిందికి వస్తుంది. దాని తర్వాత ఈ కాలుష్యం కారణంగా మనిషిపై ఎలా ప్రభావాలు చూపుతుంది, మనపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో తెలుసుకుందాం. ఈ యొక్క కాలుష్యం కారణంగా మన ఆరోగ్యంపై ముప్పు ఉంది. ఎలా అంటే మన ఊపిరితిత్తుల వ్యాధులు మరియు హృదయ సమస్యలు. ఎందుకు ఊపిరితిత్తుల వ్యాధులు మరియు హృదయ సమస్యలు? ఎందుకంటే మన ఏదైతే గాలి అనేది పర్యావరణంలో కలిసినప్పుడు, అది కలిసి అయినప్పుడు దాని ద్వారా మనం పీల్చుకున్న గాలిని మనం పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల వ్యాధులు మరియు హృదయ సమస్యలన్నీ ఏర్పాటు అవుతా ఉన్నాయి. దాని తర్వాత జీవన వైవిధ్యం నాశనం. ఎందుకు జీవన వైవిధ్యం నాశనం అంటే పక్షులు, చెట్లు, మొక్కలు, జంతువులు ఇలా అంతరించిపోతా ఉన్నాయి. ఎందువల్ల అంటే పర్యావరణ కాలుష్యం వల్ల. దాంతో ద్వారా ఇంకా ఇంకేమంటే మన క్లైమేట్ చేంజ్ అనమాట, వాతావరణ మార్పులు. ఎటువంటి మార్పులు వాతావరణం అంటే గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, వరదలు కావచ్చు, కుండపోత వర్షం కావచ్చు, కరువు కావచ్చు, ఇటువంటివి మనపై ప్రభావం చూపుతా ఉన్నది. నెక్స్ట్ దాని తర్వాత ఈ పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి, దానిలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ముందుగా మనం వృక్షారోపణలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. దాంతో పాటు చెట్లు అనేది నాటాలి. ప్లాస్టిక్ ని ఉపయోగించడం చాలా వరకు కూడా తగ్గించాలి. దాంతో పాటు వాహనాల అధిక ఉపయోగించడం తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఉపయోగించాలి. దాంతో పాటు రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనే ఈ 3 సూత్రాలను మన జీవితంలో మనం భాగంగా చేసుకోవాలి. ఇటువంటి చేసినప్పుడే పర్యావరణ కాలుష్యం అనేది తగ్గుతుంది, లేదా అది పెరుగుతానే ఉంటుంది. ఈ పర్యావరణ కాలుష్యానికి మన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నదంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే వంటలో కట్టెలు వాడడం తగ్గించి ఎల్పిజి సిలిండర్ ద్వారా గాలి కాలుష్యాన్ని తగ్గిస్తుంది. దాంతో పాటు జాతీయ వృక్షారోపణగా ఇది మన హరితహారం, జాతీయ హరితహారం, దాన్ని ఇంగ్లీష్ లో నేషనల్ గ్రీన్ మిషన్ అంటారు. అది వృక్షారోపణ భాగంగా అటవీని రక్షించడం యొక్క భాగం ద్వారా పర్యావరణ కాలుష్యమే తగ్గుతుంది. దాంతో పాటు నేషనల్ ఎలక్ట్రిక్ వాహనంని ఉపయోగించడానికి ప్రోత్సాహం.
యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలను అధికంగా ఉపయోగించాలని ప్రోత్సహిస్తుంది. దాంతో పాటు ప్లాస్టిక్ బ్యాన్ అంటే ఏంటి? ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్ ని నిషేధం చేస్తా ఉంది. దాంతో పాటు జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటి నీటి సరఫరా ద్వారా ఈ యొక్క నీటి కాలుష్యం అనేది తగ్గుతా ఉంది. దాంతో పాటు స్వచ్ఛ భారత్ అనేది పరిశ్రమల పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడం. ఇప్పుడు ఇవన్నీ ఒక మన యూనియన్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ తీసుకున్న చర్యలు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉంది? రాష్ట్రం కూడా ఇలాంటి చర్యలు తీసుకుని మన తెలంగాణ రాష్ట్రం కూడా ఈ యొక్క పర్యావరణ భాగంగా కొన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాయి. దానిలో భాగంగా మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు. దీనిలో ఈ నీటి వనరులను పరిశుభ్రంగా ప్రతి ఇంటికి పంచాలని దానిలో భాగంగా ఇస్తుంది. దాంతో పాటు హరితహారం ద్వారా మొక్కలు నాటడం, పర్యావరణాన్ని తగ్గించడానికి హరితహారం ప్రారంభం చేస్తుంది. దాంతో పాటు ప్లాస్టిక్ బ్యాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుంది. అందుకే మీరు ఎక్కడ వెళ్ళినా ప్లాస్టిక్ బ్యాగ్ ని మీకు ఎక్కువగా ఇక్కడ ఇవ్వనమాట, చాలా అరుదుగా ఇస్తా ఉంటారు. దాంతో పాటు నేను మీకు చెప్పాను, పరిశ్రమల ద్వారా 90% కాలుష్యం జరుగుతూ ఉన్నది. దీనిని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని కఠిన చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు 2 రోజుల ముందు హిందూ న్యూస్ పేపర్లు మీరు చూసి ఉంటారు. దానిలో 2018లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది 2018లో రిపోర్ట్ ఇచ్చింది. అంటే 3051 కాలుష్య నదులు ఉంటే 2020లో మన రిపోర్ట్ ఇచ్చింది. దానిలో 291 మాత్రమే కాలుష్యం అయింది. అంటే ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే 50% పాటు నదులను కాలుష్యం నుంచి కాపాడగలిగింది. దాంతో పాటు మనం వరల్డ్ వైడ్ చూసుకుంటే యూనియన్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే దీనిలో ప్రతి ఒక్క దేశం ఉంటది. ఒక భారతదేశం, చైనా, పాకిస్తాన్ ఇది ఒక్కటే కాదు, ప్రతి దేశాలు ఉంటాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్లోబల్ వార్మింగ్ ని ఆపాలి, క్లైమేట్ చేంజ్ ని కంట్రోల్ చేయాలి. ఈ యొక్క యుఎన్ఎఫ్సిసిసి బైండింగ్ అనమాట. మీరు రాజ్యాంగంలో ఆర్టికల్ 141 చూస్తే సుప్రీంకోర్టు చెప్పిన పనిని ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు తీసుకోవాలి. ఇదే భాగంగా ఇది కూడా యుఎన్ఎఫ్సిసి బైండింగ్ అనమాట. ఇది చెప్పింది ఖచ్చితంగా ప్రతి దేశాలు చేయాలి. రేపు నవంబర్లో COP30 మీటింగ్ ఉంది బ్రెజిల్లో. దాని వల్ల ఎట్లాంటి క్లైమేట్ చేంజ్ ఉండాలి, ఎట్లా ఉండాలి. దాంతో పాటు ప్యారిస్ అగ్రిమెంట్ మీకు తెలిసి ఉంటుంది. ప్యారిస్ అగ్రిమెంట్ 2010 ఏం చెప్తా అంటే 1.5 సెంటీ టెంపరేచర్ అప్పుడే అంతవరకే ఎమిషన్ చేయాలి. దానికి అనుగుణంగా ఎక్కువ ఎమిషన్ చేయకూడదు, గ్రీన్ గ్యాస్ ని ఎక్కువ ఎమిషన్ చేయకూడదు అనేది దీని నేషనల్లీ డిటర్మైన్ కమిషన్. ఇది కూడా రేపు కాన్ఫరెన్స్ అయిపోతుంది. దాంతో పాటు కూడా ప్రతి దేశాలు తాము ఎంత ఎమిషన్ చేస్తాం అనేది రేపు నవంబర్లో బ్రెజిల్లో జరగనున్న కాన్ఫరెన్స్ ని ప్రతి దేశాలు తాము చూపించాల్సింది. కాబట్టి యుఎన్ఎఫ్సిసి బైండింగ్ అనమాట, ప్రతి దేశం చూపించాల్సింది. చివరి ప్రసంగిస్తూ ముగిస్తాను. స్నేహితులారా, కేవలం కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఈ పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత కాదు, మనందరి బాధ్యత. ఈరోజు ప్రకృతిని కాపాడితే భవిష్యత్తులో మనం మంచిగా జీవిస్తాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ మనసులో పెట్టుకొని తమ బాధ్యతగా నిర్వహిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.